तस्मात् सर्वाणि भूतानि तत्त्वं शोचितुमर्हसि धर्माद्धियुद्धे योऽन्यस्य न विद्यते सुखिनः क्षत्रिया पार्था लभन्ते पापमवाप्स्यसि भूत्वा यास्यसि लाघवम् युद्धाय कृतनिश्चयः निर्बन्धो వారితో పాటు వారి కుమారరత్నం సిరాజ్ కుమార్, అనూష, హరిత గారు ఇది 2 సంవత్సరాలు కష్టపడ్డారండి ఇది చేయడానికి. అయితే డేట్ జనవరి 1 దాని మీద మన సెల్ ఫోన్ను గూగుల్ అందరికీ స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి కాబట్టి గూగుల్ ఓపెన్ చేసి ఒకటో తారీఖు మీద పెడితే వెంటనే మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం మనకు వినబడుతుంది. అలాగే దాని వాక్య అర్థము ఇవన్నిటితో కూడుకున్నది ఉంటుంది. తర్వాత ఆ మొదటి అధ్యాయంలో 47 శ్లోకాలు కూడా కావాలనుకుంటే కిందికి వస్తుంటే అవి కూడా శ్లోకాలు చూపించబడతాయి.
యూట్యూబ్లో ఓపెన్ చేయండి. ఫోన్పే ద్వారా లేక గూగుల్ పే ద్వారా డబ్బుల కోసం వాడతాం, కానీ ఇక్కడ డబ్బులు అవసరం లేదండి. ఒకటో నెంబర్ మీద పెడితే ఒకటో శ్లోకం వస్తుంది. శ్లోకం ఓపెన్ అవుతుంది, దాన్ని మనం వినవచ్చు, లేదు అంటే చదవచ్చు. తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థం మీలో ఈ జిజ్ఞాసను కలిగించాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన చేసినటువంటి దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణో రక్షతు జగద్గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముద్ధితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే రక్షతు విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. జగదాత్యాయుడైనటువంటి యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యచరణాన్ని సేవిస్తూ అశ్వదాచార్యుడు శ్రీ 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 ప్రత్యేక స్వామి వారి యొక్క దివ్యచరణాన్ని సేవిస్తూ ఇక్కడికి వచ్చి పారాయణం చేస్తున్న మహనీయులు భక్తులందరినీ స్వాగతిస్తూ గాయత్రి పరివార చేత గీత ఇటు జ్ఞానయజ్ఞం అటు క్రియాయజ్ఞాన్ని జరిపించేటువంటి మహనీయుల్ని స్వాగతిస్తూ ఈవేళ భగవద్గీత యొక్క బర్త్డే ఫంక్షన్ అందరం చేసుకుంటున్నాం. బర్త్డే గీత ఒక ధార్మికమైన గ్రంథంగా ప్రసిద్ధి నొందిన గ్రంథం. మిగతా అన్నీ కూడా మత గ్రంథాలు అని చెప్పుకుంటారు, కానీ ఇది మత గ్రంథం కాదు. ఇందులో ఉంది సాక్షాత్తుగా ధర్మ గ్రంథం అంటారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరమాత్మ ధర్మాన్ని ఆచరించాడు ఒక అవతారం, దాన్ని ధర్మం ఏంటో అందించాడు మరొక అవతారంలో. చెప్పడానికి ముందుగా ఆచరణ చాలా ముఖ్యమని చెప్తుంది మన శాస్త్రం. ప్రపంచంలో మాటల కంటే ఎక్కువ చేతల్ని గమనిస్తూ ఉంటుంది లోకం. మాటలు చెప్పవచ్చు, కానీ చేతల్ని గమనించేది లోకం కనుక తాను మాట్లాడాలనుకున్న మాట ద్వాపర యుగంలో చెప్పాలనుకున్నాడు స్వామి. ధర్మాన్ని గురించి ఎవరినో ఒకరిని ముందు పెట్టుకొని చెప్పాలనుకున్నాడు. చెప్పే ముందు చెప్తున్నావు కానీ స్వామి నీవెంతవరకు ఆచరించావు అని ఎవరన్నా అడిగితే సమాధానం ఉండాలి. సుమారుగా ద్వాపర యుగానికి ముందుగా త్రేతాయుగంలో శ్రీరాముని యొక్క అవతారాన్ని ధరించి తాను దశ వర్ష శతానిచ్చ 10,000 10,100 కలిపితే 11,000. రామో రాజ్యం ఉపాస్యతే అని చెప్తారు. 11,000 సంవత్సరాలు తన ఆచరణ ద్వారా 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తూ ప్రజలతో, బంధువులతో, ఇతరులతో, తండ్రితో, గురువులతో, భార్య పిల్లలతో ఎలా ఉండాలి అనేటువంటి ఒక ధర్మ ప్రవర్తన తాను ఆచరించిన తర్వాత దాని గురించి చెప్పడానికి కృష్ణావతారం ఇచ్చాడు. చెప్పడం కంటే చేయడం చాలా కనుక కష్టం కనుక 11,000 సంవత్సరాలు ఆచరించి భగవంతుడు 2 గంటలు భగవద్గీతను బోధించాడు. బోధించినటువంటి యొక్క స్వామి ఆయన ఏం చెప్పాడంటే, చెప్పేది ఏ ఒక్కరికో, ఏ ఒక్క సంఘానికో,
ఒకనేటువంటి యొక్క సంప్రదాయాలకు కావలసమా? సూర్య భగవానుడు, నక్షత్రాలు, నీరు, గాలి ఎవరెవరికైతే ఏ ప్రాణికైతే అవసరమో వాళ్ళందరికీ కూడా ఈ భగవద్గీత అవసరమే. అందుకే ఎవరో ఉండాలి నిమిత్తంగా కనుక అర్జునుడిని ముందు పెట్టుకొని లోకానికి గీతను అందించడానికి కురుక్షేత్రంలో శ్రమించాడు స్వామి. సుమారుగా 5150 సంవత్సరాల పూర్వం ఆ గ్రంథాన్ని అనేక మంది మహనీయులు, పండితులు, వేదాంతులు, తత్వవేత్తలు, జ్ఞానులు రీతిలలో దానికి వ్యాఖ్యానాన్ని రాసి మనకు విపులీకరణం చేసి మరీ అందించారు. ఇంకా రాస్తూనే ఉన్నారు. సజీవ సంప్రదాయ గ్రంథం. ఆ గ్రంథంలో ఎక్కడ తాకి చూసినా అక్కడ ధర్మం కావడం, దానికి తోడుగా ఈవేళ ఎప్పుడైనా గీతా జయంతి, ముక్కోటి ఏకాదశి కలిసే వస్తుంది. అప్పుడప్పుడు కొంచెం వేరువేరుగా వస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈనాడు ఉత్తర ద్వారాన్ని తీస్తాడు. ఉత్తర ద్వారం అంటే ఉత్తరము అంటే పూర్వం అయిపోయింది, ఇక ఉత్తరం ముందు జీవితం ప్రారంభం. ఈనాడు అనేక లోకాలలో కూడా లేని వాళ్ళు ఎవరు లేరండి. అన్ని లోకాలలో, స్వర్గంలో కూడా ఉన్నారు, నరకంలో కూడా ఉన్నారు. అన్ని లోకాలలో ఉండే వాళ్ళని మోయలేక స్వామి వీళ్ళందరికీ ఎన్ని జన్మలు ఉండాలి? మంచి అద్భుతమైనటువంటి పరిమళం